విధంగా నెగిటివ్ కాకుండా పాజిటివ్ చేసుకుంటున్నారు. మెటల్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ అది అమల్లో 3.5 ఏళ్లలోకే తెచ్చేసేయడం ద్వారా ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెక్ చేసుకుంటోంది. హైదరాబాద్ అంటే బాబు, వైజాగ్ అంటే లోకేష్ అనే భవిష్యత్ నినాదానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ 3.5 ఏళ్లలో అక్కడ మ్యాక్సిమం తెచ్చే బాధ్యత లోకేష్ టీం చూసుకుంటుంది. చూసుకుని అవన్నీ లైన్లో పెట్టించి కనీసం ఇందులో 40% లైన్లోకి వచ్చిన బోలెడు డెవలప్మెంట్ కనబడుతుంది. అమరావతికి అదే కోపం వచ్చి సతీష్ చాగంటి లాంటి వాళ్ళు తిట్టిపోస్తున్నారు, మీరు అమరావతిని వదిలేశారని. క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ ఇప్పుడు అయ్యేది కాదు, ఇది వచ్చేది కాదు, ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి అన్నటువంటి వీళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టినప్పుడు అది కొంత లుక్ వస్తుంది, అదేదో. ఇది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకునే పని ఆయన చేస్తున్నారు లోకేష్. కాబట్టి ఇది అవ్వాలని కోరుకుందాం. మనం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఎన్ని ఎకరాల భూమి ఇస్తున్నాం, ఎంతమందికి ఉపాధి ఇస్తున్నాం అని చెప్తున్నాం. అంటే ఒక కంపెనీ వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుంది? నువ్వు ఇక్కడ మోసం జరుగుతున్నదల్లా ఒకటే. నువ్వు ఉపాధి ఎంతమందికి ఇస్తానంటున్నావు, అంతమంది ఉపాధి ఇక్కడ అంతకంటే ఎక్కువ మంది ఉపాధి కోల్పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం ఒక రైతు చేతిలో ఉంటే వాళ్ళ కుటుంబం